శ్రీమాత్రే నమః. శనివారం ఇవి కనిపిస్తే చాలా మంచిది. మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనివారం శనిగ్రహానికి అంకితమైన రోజు. శనివారం జీవితాన్ని ఆనందంతో నింపగలదు. ఆ శనిదేవుడే మిమ్మల్ని ఆశీర్వదించగలరు. మీకు మంచి ప్రతిఫలాలను ఇస్తారు. శనిగ్రహం ఎలాంటి అన్యాయాన్ని సహించదు. అది చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. శనిగ్రహం వల్ల చెడు, మంచి రెండూ ఉంటాయి. శనిదేవుడు కర్మను అనుసరించి ప్రతిఫలాన్ని ఇస్తారు. ఫలితంగా ఒక్కోసారి మేలు జరుగుతుంది, ఒక్కోసారి శిక్ష పడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి రెండూ ఉంటాయి. కర్మ మంచిదైతే కష్టకాలంలో కూడా చెడు ఏదీ జరగదు. అంతా శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. ఆయన తృప్తి చెందితే సాధారణ వ్యక్తి కూడా రాజు కాగలడు. ఇందుకు పెద్దగా సమయం పట్టదు. శని ప్రత్యేక రాశుల ద్వారా అదృష్టాన్ని నియంత్రించగలదు. శనివారం నాడు కొన్ని రకాల పనులు రోడ్డుపై జరిగాయంటే మీపై శని చాలా దయతో ఉండబోతోందని దాని అర్థం. ఆ మంచి ఫలితాలు త్వరలోనే మీకు కనిపిస్తాయి. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, శనివారం ఉదయం ఒక బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనితో అనుచితంగా ప్రవర్తించకండి. ఈ విషయం చాలా శుభప్రదమైనది. అతనికి మీరు దానం చేస్తే శని తృప్తి చెందుతుంది. దాని మంచి ఫలితం మీకు లభిస్తుంది. శనివారం రోడ్లను శుభ్రపరిచే కార్మికులను మీరు చూస్తే అది మీకు మంచి రోజు అవుతుంది. స్వీపర్ను చూడడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. శనిదేవుడు ఎప్పుడూ వారితోనే ఉంటారు. ఆ కార్మికులను మీరు చూడడం వల్ల మీకు కలిగే విజయాన్ని ఎవరూ ఆపలేరు. శనివారం నాడు వీధిలో నల్ల కుక్కను చూడడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే నల్ల కుక్కను శని వాహనంగా భావిస్తారు. కాబట్టి వీధిలో నల్ల కుక్క మీకు కనిపించిందంటే త్వరలోనే మీకు అదృష్టం కలగబోతోందని అర్థం. ఆ నల్ల కుక్కకు మీరు పాలు, బ్రెడ్, ఆవు నూనె పరోటా, రొట్టెల వంటివి తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుంది.